హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 4000 ఉద్యోగాలకు పైగా ఒకేసారి ప్రముఖ కంపెనీలన్నీ కూడా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. మరి 50,000 వరకు శాలరీతో ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఒకేసారి నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యోగాల భర్తీకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి గల క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ ఇక జాబ్ మేళా జరుగుతుంది, అలానే అప్లికేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఎవరు వీటికి అర్హులు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఓన్లీ వీడియోస్ని చూస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. జాబ్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మరెన్నో మన ఛానల్లో మీకు అందిస్తున్నాము. మరి ఓవరాల్గా ఇక్కడ చూసినట్టయితే 4,000కు పైగా ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నాయి. మరి ఈ జాబ్ మేళాను కండక్ట్ చేసేది ఎవరు అంటే పురావస్తు క్రియేటివ్ ఫౌండేషన్. ఈ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వారు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, గ్రీన్ ల్యాండ్స్, అలానే రామ్కీ ఫౌండేషన్తో కలిపి ఈ యొక్క పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అనేది ఈ యొక్క మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. ఈ మెగా జాబ్ మేళా ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే జూలై 6, 2024 సాటర్డే అండి. సో సాటర్డే అనగా జూలై 6, 2024 9 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఎక్కడ నిర్వహించనున్నారంటే గుజరాతీ హై స్కూల్, సికింద్రాబాద్లోని గుజరాతీ హై స్కూల్ నియర్ ఆర్య సమాజ్, బోయిగూడ, ఆర్పి రోడ్లో ఈ యొక్క జాబ్ మేళాని అయితే నిర్వహిస్తాం. ఇది వెన్యూ డీటెయిల్స్. ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ స్కానర్ని కూడా మీరు స్కాన్ చేయొచ్చు. అలానే ఈ క్యూఆర్ స్కానర్ మీకు ఎలా వస్తుంది అంటే జస్ట్ డైరెక్ట్గా వీడియోలో అయినా చేయొచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే అందులో కూడా మీకు ఈ యొక్క క్యూఆర్ స్కానర్ ఉంటుంది. దాని ద్వారా ఈ యొక్క జీపీఎస్ లొకేషన్ని మీరు చూడొచ్చండి. సో లేదంటే డైరెక్ట్గా యొక్క అడ్రస్కి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా జూలై 6, 2024. మరి క్వాలిఫికేషన్స్ అలానే ఇవన్నీ చూసినట్టయితే సో టోటల్గా జాబ్ వేకెన్సీస్ అయితే 4,000కు పైగానే ఉన్నాయి. మరి వీటిలో శాలరీ మినిమం 11,000 నుంచి 50,000 వరకు ఉన్నటువంటి 50,000 శాలరీ వరకు ఉన్నటువంటి జాబ్స్కి అయితే వివిధ రకాల జాబ్స్కి నిర్వహిస్తున్నారు. దీనికి గల క్వాలిఫికేషను 10th క్లాస్ అనగా ఎస్ఎస్సి లేదా ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పీజీ, అలానే ఫార్మా. సో ఈ యొక్క 5 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి 5 రకాలు అంటే ఈ 5 రకాలు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు జాబ్స్కి అయితే జాబ్ మేళాకి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మసీ, B2B, FMCG, ఇన్సూరెన్స్, సేల్స్, సో మొదలైనటువంటి రకాల జాబ్స్ కన్నిటికీ కూడా ఈ మెగా జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నాయి. సో దాదాపు 50కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయండి. సో ప్రముఖ కంపెనీలు అయినటువంటి జియో, శాంటో సిస్టమ్స్, గోపిజా, KITC, వగారియస్, టీమ్ లీజ్, అపోలో ఫార్మసీ, ఫస్ట్ కాలు, సో ఇటువంటి క్వెస్, సో ఇటువంటి ప్రముఖ కంపెనీలతో పాటుగా ఇతర గ్లోబల్ కంపెనీస్ అన్ని కూడా ఈ యొక్క మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. సో కాబట్టి మంచి కంపెనీలు కాబట్టి మీరు కూడా ఈ జాబ్ మేళాకి వెళ్ళి క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే జాబ్ మేళాకి వెళ్ళి సో జాబ్స్కి మీరు అప్లై చేసుకొని జాబ్స్కి పార్టిసిపేట్ చేసి జాబ్ పొందవచ్చు. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చానండి. ఆ లింక్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, అది చూపిస్తాను. సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ను ఓపెన్ చేయగానే మీకు సో అక్కడ లింక్ టు అప్లై అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సో పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మెగా జాబ్ మేళా అనేసి సో ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ద్వారా మీరు ఫామ్ని ఫిల్ చేయండి. ఇక్కడ అప్లికేషన్స్ విత్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ అన్నారు. ఈ క్వాలిఫికేషన్ ITI, డిప్లొమా, 10th or ఇంటర్మీడియట్ పాస్, బీటెక్, గ్రాడ్యుయేట్స్, ఫార్మసీ, ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ కేటగిరీస్ ఇందాక చెప్పాను కదా అవి. సో అందులో మీకు ఇంకా ఎక్స్ట్రా కొన్ని చెప్పలేదు. లాజిస్టిక్ అండ్ సప్లై చైన్, ITI, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫుడ్ ఇండస్ట్రీ, ఇవి కూడా ఉన్నాయి. IT, BPO, ఫార్మాతో పాటు సో 9 రకాల కేటగిరీస్లో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. మరి ఏం కావాలంటే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి CV ఆర్ బయోడేటా. సో ఒక కాపీ ఉండాలండి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కాపీ అయితే ఉండాలి. సో ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని, దాదాపు మీకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి దాని దాదాపు ఒక 20 నుంచి 30 కాపీలు పెట్టుకోండి. సో బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ ఆర్ జిరాక్స్ ఉండాలి. అలానే అది కూడా ఒక్కొక్క కంపెనీకి ఒకటి. ఆధార్ కార్డు ఉండాలి, ఒరిజినల్ ఆర్ జిరాక్స్, ఇది కూడా ఒక్కొక్క కంపెనీకి ఒకటి. అలానే హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇది కూడా ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఉండాలి. సో జిరాక్స్ అయితే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కాపీ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక్కొక్క కంపెనీకి, అంటే
ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మొత్తం అన్ని కంపెనీలు కూడా అడుగుతాయి కాబట్టి మీరు అప్లై చేసుకునేటువంటి కంపెనీలన్నిటికీ కూడా మీ యొక్క జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీకు దాదాపు ఒక 20 నుంచి 30 కాపీస్ మినిమం పెట్టుకోండి. సో ఎందుకంటే 50 రకాల కంపెనీలకు మీరు అన్నింటికీ కూడా కొన్ని బీపీఓ ఉంటాయి, కొన్ని ఫార్మా ఉంటాయి, కొన్ని మార్కెటింగ్ ఉంటాయి, వాటికి మీకు ఇంట్రెస్ట్ ఉంది, అటువంటి వాటికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వారు అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి మినిమం 20 to 30 కాపీస్ పెట్టుకుని. సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ డెడ్ లైన్ వచ్చేసి జూలై 4, 2024 5 గంటల వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ అండ్ టైము జూలై 6, 2024 9 గంటలకి. ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారండి, గుజరాత్ హై స్కూల్ ఆర్ గుజరాత్ సేవా మండల్. సో అడ్రస్ వచ్చేసి 1141 ఆర్పీ రోడ్, సికింద్రాబాద్ 3. సో ఇక్కడ జీపీఎస్ లింక్ ఇచ్చారండి, మీకు ఇందాక క్యూఆర్స్ కోడ్ ఇవన్నీ స్కాన్ చేయకుండా డైరెక్ట్గా ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసినా కూడా మీకు జీపీఎస్ లొకేషన్ దొరుకుతుంది. సో ఇంకా వారి యొక్క వాట్సాప్ ఛానల్ దీంట్లో కూడా జాయిన్ అవ్వండి. అలా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఫేస్బుక్ గ్రూప్, ఇన్స్టా గ్రూప్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. ఇక్కడ మీకు ఈమెయిల్ అని ఉంటుంది కదా, ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనివ్వండి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసి ఇది. సో ఇందులో ఇక్కడ ఇండికేషన్స్ రిక్వైర్డ్ అని ఉంది. సో చెక్ బాక్స్ని క్లిక్ చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికెంట్ నేము, అలానే మేల్ ఆఫ్ ఫీమేలా, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, యువర్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళి మీ యొక్క ఫామ్ని కంప్లీట్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేసినట్టయితే మీరు ఈ యొక్క జాబ్ మేళకి అప్లై చేసుకున్నట్టండి. ఈ అప్లై చేసుకునే క్రమంలో మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అయితే ఇక్కడ జాబ్ మేళాకు సంబంధించి ఎవరైనా మీకు డబ్బులు పే చేయమని కానీ, లేదంటే మీకు ఈ కంపెనీలో జాబ్ ఇప్పిస్తామనేసి మీకు అక్కడ జాబ్ మేళా దగ్గర కానీ ఏమైనా ఇటువంటి విషయాలు మీకు తెలిసినట్టయితే అటువంటివి డబ్బులు అయితే పే చేయకండి. డబ్బులు చేసేటువంటి ఫేక్ ఎవరైనా నమ్మకండి. సో ఇది కంప్లీట్గా ఫ్రీగా నిర్వహించేటువంటి జాబ్ మేళా కాబట్టి మీరు ఎటువంటి ఫీ కూడా పే చేయకుండా డైరెక్ట్గా జాబ్ మేళాకి వెళ్ళవచ్చు అప్లై చేసుకున్న వాళ్ళు. సో ఇవ్వండి మరి ఈ జాబ్ మేళాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.